ఖమ్మం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. మార్చిలోనే ఎండ తీవ్రత 40 డిగ్రీల ఉష్ణోగ్రతలకు చేరనున్నాయి. గత 3 రోజులుగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఖమ్మం, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 40 డిగ్రీలకు మించి పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అత్యధికంగా 37.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండల తీవ్రత పెరగడంతో అటు ప్రయాణికులు కావచ్చు, అదేవిధంగా జిల్లా వాసులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరు, ఇటు పాలేరు నియోజకవర్గాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా నిన్న ఒక్కరోజు మాత్రమే దాదాపుగా 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జిల్లా వాసులు కూడా ఉక్కపోతలు ఎండ వేడిమితో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా ఖమ్మం టౌన్లో కూడా ప్రధాన రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. ప్రయాణికులు కూడా ఒక్కొక్కరుగా కూడా ప్రయాణాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉదయం ఏదైతే 8 గంటల నుంచి కూడా ఎండ తీవ్రత పెరగడంతో అటు ప్రయాణికులు కూడా తమ ప్రయాణాలను కూడా రద్దు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే కూలీలు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారంతా కూడా ఇంటికి వెళ్ళి పనులకు వెళ్తే పొట్టలేటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే పనులకు కూడా ఉదయం కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉపాధి హామీ పనులకు సంబంధించి ఆ ఉదయం నుంచే పనులు కూడా ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం లోపు కూడా వారందరినీ కూడా పంపిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం 1 గంటకు తారస్థాయికి చేరడంతో ప్రధాన రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. ప్రధానంగా ఖమ్మం టౌన్ చుట్టూ కూడా ఉన్నటువంటి అన్ని రహదారులలో కూడా ప్రయాణికులు బయటికి వెళ్ళడానికి జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుండడంతో అధికారులు కూడా అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఎక్కడ కూడా ఎండ వడదెబ్బకు లోనైతే మాత్రం ఖచ్చితంగా ఓఆర్ఎస్తో పాటు శీతల పానీయాలు తాగాలని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులు ఉంటే మాత్రమే బయటికి వెళ్ళాలని చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రధానంగా ఇటు సింగరేణి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సత్తిపల్లిలోని కృష్ణారం ఓసీ, అదేవిధంగా జేవీఆర్ ఓసీలో కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడంతో అటు ఏదైతే గని కార్మికులను కూడా షిఫ్ట్ల వైజ్గా కూడా అటు విధులకు కూడా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం పూట పూర్తిగా వారు విశ్రాంతి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండ వేడిమి క్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే సత్తుపల్లిలో అత్యధికంగా 40 డిగ్రీలకు చేరుగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో గని కార్మికులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఇటు ఏదైతే వడదెబ్బకు తగిలితే మాత్రం ఖచ్చితంగా శీతల పానీయాలు అటువంటివి తీసుకోవాలని చెప్తున్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు. ఖచ్చితంగా గొడుగులు, అదేవిధంగా టవల్ లాంటివి కప్పుకొని బయటికి రావాలని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా చిన్నపిల్లలకు మాత్రం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వారంతా కూడా కొంత అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉదయం పూట అటు ఏదైతే విద్యుత్ కోతలు కూడా ఉండడంతో కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తక్షణమే ఏదైతే వడదెబ్బ తగిలితే మాత్రం వడదెబ్బ తగిలి చనిపోతే మాత్రం ఖచ్చితంగా గతంలో 50,000 ఉన్న ఎక్స్గ్రేషియాని ఈసారి 4 లక్షలకు కూడా ప్రభుత్వం ప్రకటిస్తూ అటు ఉత్తర్వులు కూడా జారీ చేయడంతో అటు కొంత ఉపశమనం కలిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి అధికారుల నివేదిక ప్రకారం కూడా ఎక్స్గ్రేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కావున ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండ తీవ్రతకు వడదెబ్బకు గురి కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రధానంగా ఎండ వేడిమిని కూడా బయటికి రావద్దని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఏదైతే వైద్యులు సూచించిన ప్రకారం వడదెబ్బ తగిలితే మాత్రం ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే గత 2 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు పెరగడంతో అటు వాతావరణ శాఖ కూడా ఎల్లో అలర్ట్గా ఉష్ణోగ్రతలు ఉంటాయని అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కావున అందరూ కూడా కొంత ఎండ తీవ్రతను లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అయితే జిల్లా యంత్రాంగం సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.